చాలా మంది అనొచ్చు, ఈ దేవుని నమ్ముకున్నారా, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారేంటి, ఎంత ప్రార్థన చేసినా పిల్లలు లేరా, ఇంత ప్రార్థన చేసినా ఎప్పుడు ఫెయిలేనా, ఇంత ప్రార్థన చేసినా ఇదేం బ్రతుకు, బ్రతుకు మారాలి కదా, అవునా కదా, ఇదేం బ్రతుకు. ఎన్ని మాటలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిరుత్సాహమైన మాటలు మీరు వింటున్నారో, మీ చెవులకు వినబడుతున్నాయో, వాటన్నిటికీ ఆన్సర్ ఇది ఒకటే అండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏలైనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడు. ప్రైజ్ ద లార్డ్, ఇదే ఆన్సర్, అంతే. ప్రైజ్ ద లార్డ్. గొప్పగా ఉంచే దేవుడు, ప్రైజ్ ద లార్డ్. అన్న వారి ఎదుటనే నిలబెట్టే దేవుడు. ఆమేన్. అన్నవారు ఏమనుకుంటారో తెలుసా చివరికి, అయ్యో అనవసరంగా నోరు పారేసుకున్నానే, అనవసరంగా అన్నానే, అనవసరంగా అవమానపరిచానే, ఎవరైతే వేస్ట్ అన్నారు, ఎవరైతే నువ్వు దండగా అన్నారు, నువ్వెందుకురా చచ్చిపోరాదురా అన్నారు, లేకపోతే ఎందుకు మా ఇంట్లోనే ఉంటున్నావు వెళ్ళిపో అన్నారు, వారి కంటే గొప్పగా నేను ఉంచే దేవుడు ఆయన నమ్ముకున్న వారిని, ఆయన పైన విశ్వాసం ఉంచు వారిని ఎప్పుడు కూడా సిగ్గుపరచరు. ప్రైజ్ ద లార్డ్. కొన్ని కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, రావాలి జీవితంలో. జీవిత విలువ తెలుసుకోవాలి మనం. అది వస్తేనే ప్రభు మహిమ ఏంటో తెలుస్తుంది, అంతే మనకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మహిమ ఎంత గొప్పదో తెలుస్తుంది, ప్రభు కృప ఎంత గొప్పదో తెలుస్తుంది, అంతే. ప్రైజ్ ద లార్డ్.